లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ! జాబ్ చేశాను కానీ శాలరీ ఇవ్వలేదని. నేను చేశానండి. 1 మంత్ కంప్లీట్ అయిన తర్వాత శాలరీ టైం అయితే వచ్చిందండి. 7-8 శాలరీ అయితే ఇస్తామన్నారు. కాకపోతే శాలరీ టైం వచ్చేపాటికి చెప్పారండి. మేము కూడా అది స్టార్టప్ కంపెనీ కొత్తగా జాయిన్ అయినాను నేను కూడా. అరౌండ్ అంటే ఒక 15-20 ఎంప్లాయీస్ అయితే ఉన్నామండి. సో, అందరికీ ఒకటే చెప్పారు. మేము కొత్తగా కంపెనీ అయితే స్టార్ట్ చేశాము. సో, అందుకనేసి ఇప్పుడు మేము తీసుకున్న ప్రాజెక్ట్ అయితే ఇంకా సక్సెస్ అవ్వలేదు. టైం పడుతుంది. సో, అందుకనేసి నెక్స్ట్ మంత్ అనేప్పటికి ఓకే. క్లయింట్స్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి మాకు కూడా ప్రాఫిట్ ఉంటుంది. అప్పుడు మీకు ఫుల్ శాలరీ అయితే ఇస్తాము. ఇప్పుడైతే మాకు ప్రాఫిట్ లేదు. అందుకనేసి మేము ఓన్లీ 5,000 అయితే పే చేస్తాము అని అయితే చెప్పారండి. సో, మేమైతే స్టార్టింగ్ కొత్తగా పోయాము. సో, పీజీకి అయితే పే చేయాలి. 5,000 వచ్చినైతే పీజీకి ఇచ్చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ మేము ఏం చేయాలో డైలీ ఛార్జెస్కి ఎట్లా పోయి రావడం అని కూడా నాకేం అర్థం కాలేదు. సర్లే ఇస్తారు కదా అని చెప్పారు. మళ్ళీ కూడా నెక్స్ట్ ఎక్కడైనా జాబ్ వెతుక్కోవాలని కూడా అప్పుడు ఇంకా డబ్బులు కావాలి. సో, ఇంటర్వ్యూస్ కంటే టైం ఎందుకు వేస్ట్ చేయడం, ఎలాగో జాబ్ దొరికింది, వర్క్ కూడా బాగుందని చెప్పేసి చేసామండి. ఇంకో 1 మంత్ కూడా చేసాము. అలాగే ఇంట్లో వాళ్ళతో మనీ తీసుకొని, ఫ్రెండ్స్తో తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ నెక్స్ట్ మంత్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. కాకపోతే సేమ్ నెక్స్ట్ మంత్ కూడా ఇదే రీజన్ చెప్పారండి. కాకపోతే ఫస్ట్ మంత్లో అయినా 5,000 ఇచ్చారేమో కానీ నెక్స్ట్ మంత్లో అయితే అస్సలు ఇవ్వలేదు. ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఇంకేంటంటే 5,000 రూమ్‌కి చాలా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి మేమంతా మా ఊరు నుంచి మా ఫ్రెండ్స్ అంటే మా ఊరు పక్కన అటు అయితే ఫ్రెండ్స్ ఒక 3 మెంబర్స్ అయితే గర్ల్స్ ఉన్నాము. అనుకున్నాము ఎక్కడైనా ఒక రూమ్ తీసుకున్నాము. సో, అప్పుడైతే రూమ్ రెంట్ తక్కువ ఉంటుంది. ఎలాగో కుక్ చేయడానికి అందరికీ వస్తుంది కదా! 5,000, 15,000 ఎందుకు పీజీకి పెట్టడం, ఫుడ్ కూడా బాగుండదు అని చెప్పేసి మేమైతే ఆ 1 మంత్‌లోనే రూమ్ కూడా చూసేసుకోమన్నామండి. ఎప్పటి శాలరీ వచ్చిన వెంటనే కొంచెం కొంచెం వేసేసుకొని వెళ్ళిపోదాము, అడ్వాన్స్ పే చేసేద్దాము అని అనుకున్నాము. ఇక్కడ చూస్తే అసలు ఏమీ లేదు. శాలరీ లేదు, రూమ్ వెళ్ళలేము, మళ్ళీ పీజీకి ఏం చేయాలో అర్థం కాలేదు. వేరే సైడ్ వెళ్ళడానికి లేదు, ఇక్కడ జాబ్ చేయడానికి కూడా లేదు. అందుకనేసి మీకు కూడా చెప్తున్నానండి. యాప్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా అప్నా ఇట్లా అన్నీ ఉంటాయి కదండి, వాటి ద్వారా వెళ్ళినా కూడా స్టార్టప్ కంపెనీలో అయితే మీరు వెళ్ళకండి. ఆల్మోస్ట్ 90% వరకు నాకు తెలిసి శాలరీస్ అయితే సరిగ్గా ఇవ్వరు. ఇదొక కంపెనీ అనే కాదు, ఒక 4-5 కంపెనీస్లో నాకు సేమ్ ఇలాగే జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏమైందనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.